ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాదం శివం శంకరం శంభుమీశానమీడే గళేరుండమాళం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాదిపాలం జటాజూటగంగోత్తరం గైర్విశాలం శివం శంకరం శంభుమీశానమీడే. ఓం నమ శివాయ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో ఈ అమ్మాజీ అమ్మ ఉండాలని ఆ పరమశివుడిని అయితే మనస్ఫూర్తిగా వేడుకుంటూ వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఈ వీడియోని అయితే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ ఒక లైక్ చేసేయండి. ఫస్ట్ టైం చూసేవాళ్ళు కాదండి, చూసే ప్రతి ఒక్కళ్ళు కూడా ఫస్ట్ ఈ అమ్మ కోసం ఒక లైక్ అయితే ఇచ్చేయండి. ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇకపోతే లంచ్లోకి ఈరోజు ఏం చేస్తున్నానంటే టిఫిన్ అయితే అయిపోయిందండి. ఉప్మా చేశాను, బాబ్జీగా తినేసి పొలానికి అయితే వెళ్ళారు పూజ అయిపోయిన తర్వాత. ఇక లంచ్లోకి పప్పు చేస్తున్నానండి. ఇదేం పప్పు, ఈ పప్పులో ఏం వేసాను గెస్ చేయండి. వేసేటప్పుడు చెప్తాను ఏం వేసాను అన్నది. పప్పు ప్లస్ ఏం వేసాను దీంట్లో. మామిడికాయ అయితే కాదండి, మామిడికాయ అయితే టెంక ఉండేది కదా, టెంక లేదు కదా, కాబట్టి క్లూ కూడా ఇచ్చేసాను. మామిడికాయ అయితే కాదు. ఇప్పుడు పప్పులు మనం ఉప్పేసి కలబెట్టేసుకుందాం. ఇంకా తాలింపు వేసుకోవడం. మండే స్పెషల్ పప్పు. పప్పులోకి ఏదో ఒకటి ఫ్రై కానీ పచ్చడి కానీ, లేకపోతే మా పెద్దోడికి అస్సలు నచ్చదు. చూడాలి. దేవుడి దగ్గర కొట్టిన కొబ్బరికాయ చెక్కలు ఉన్నాయి, చూపిస్తానండి మీకు. అదిగోండి, దేవుడి దగ్గర కొట్టిన కొబ్బరి చెక్కలు అయితే ఉన్నాయి. చేస్తే కొబ్బరి పచ్చడి చేస్తాను, ఎందుకంటే కొంచెం పచ్చడి ఇప్పుడు రైస్లో తినేసిన కొంచెం ఈవినింగ్కి మనకి చట్నీగా కూడా వాడుకోవచ్చు కదా. చేస్తా కొబ్బరి పచ్చడి కూడా చేస్తా, లేదంటే వాడు తిండం. ఈరోజు పూజ అదనమాట. పప్పు అయితే కలబెట్టేశాను, ఇంక తాలింపు వేసుకోవడమే. తాలింపు కూడా వేసేద్దానండి, కాకపోతే ఈరోజు ఎండుమిరపకాయలు అయిపోయినాయి. ఎండుమిరపకాయలు వెళ్ళి తెచ్చుకోవాలన్నమాట. వెళ్దాం అనుకుంటున్నాను మా తోటకోళ్ళ దగ్గరికి. మీకు చూపిస్తానండి, వీడియో తీస్తాను. పప్పు అదిగోండి. రైస్ కూడా మ్యాక్సిమం ఉడికిపోయింది. ఈ రైస్ వాచ్ చేసిన తర్వాత వెళ్దామని చెప్పి ఆగాను అనమాట. వెళ్ళానంటే వెంటనే రానండి, ఒక 10 నిమిషాలైనా, 10 నిమిషాలంటే ఒక హాఫ్ అన్ అవర్ అయినా కూర్చుంటాను. ఎందుకంటే వారం రోజులు అయింది బయటకు వెళ్ళి, ఇంట్లోంచి బయటకు వెళ్ళట్లా ఒంట్లో బాగోక. వెళ్ళామంటే ఏదో మంచి చెడ్డ ఉంటుంది కదండి, కాసేపు నవ్వుకుంటాం, కాసేపు మాట్లాడుకుంటాం, కాసేపు ఏమన్నా ఉంటే చెప్పుకుంటాం. ఏం చెప్పుకుంటాం అది కూడా మీరు గెస్ చేయండి, ఓకేనా? ఇప్పుడైతే రైస్ అయితే ఉడికిపోయింది కదా, చూద్దాం. వావ్, బాబాలాగా చేయబెట్టి చూసేస్తున్నాను. రైస్ అయితే ఉడికిపోయిందండి, ఇంకా వాచేస్తాను, ఓకేనా? బాయ్ బాయ్. క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉంది, ఏమైనా వర్షం వచ్చేద్దాం ఏంటో మరి. బయట అంతా చీకటిగా అయిపోయింది, చూపిస్తానండి మీకు అది కూడా. ఇకపోతే మా తోటకోళ్ళ ఇంటికి వెళ్ళడానికి రెడీ అవుతున్నానండి నేను. ఏంటమ్మా మీరు తోటకోళ్ళ ఇంటికి కూడా వెళ్ళడానికి రెడీ అవ్వాలా అని అనుకుంటున్నారు కదా మీరు. ఏం లేదు, ఇప్పుడే కదా చూసారు నా అవతారం ఎలా ఉందో. మరి ఎలా పడితే అలా వెళ్ళిపోలేం కదా. అంటే ఒక ఇల్లే అడ్లేండి, వాళ్ళ ఇంటికి మా ఇంటికి మధ్యలో ఒక ఇల్లే అడ్డు ఉంటుంది. అయినా సరే ఎలాగూ ఫ్రెష్గా వెళ్తే కొంచెం ఫ్రెష్ ఫీల్ వస్తుంది కదా. లేదంటే అది కూడా అడుగుతుంది, ఏ అక్క అలా ఉన్నావు అని చెప్పేసి. ఎందుకని చెప్పేసి తలదువ్వు వేసుకుని వెళ్దాంలే అని చెప్పేసి తలదువ్వు వేసుకుంటున్నాను. మార్నింగు పూజ అప్పుడు బాగా చెమట పట్టేసిందండి పూజ గదిలోని. అందుకే చిరాగ్గా అయిపోయింది ఫేస్ కూడా. అందుకే కొంచెం మొహం కడిగేసుకుని బొట్టు పెట్టుకుని వెళ్తే ఎలాగో ఒక హాఫ్ అన్ అవర్ కూర్చుంటానని చెప్పాను కదా. కూర్చుని అలాగే ఏవాటి కబుర్లు ఆడుకుంటాము. ఆ తర్వాత వస్తాను, వెళ్ళి వెంటనే వచ్చేయను కదా, అందుకనేసి ఫ్రెష్ అవుతున్నాను అనమాట అండి. ఫ్రెష్ అయ్యి అప్పుడు వెళ్తాను. ఎలాగో బాబ్జీ గారు పొలానికి వెళ్ళారు, పిల్లలు ఇద్దరు డ్యూటీకి వెళ్ళిపోయారు కాబట్టి మనకి వంట అయితే అర్జెంట్ ఏం లేదు, వచ్చిన తర్వాత చేసుకుంటాను. ఏముందండి, మేకప్ ఏం కాదు, కాటుక బొట్టు కుంకుమ పెట్టుకుంటాను, గమ్ము పెట్టుకుని, అంతే. చాలా సింపుల్ ఈ అమ్మ రెడీ అవ్వడం. కానీ రెడీ అయ్యాక నా ఫేసు నాకే చాలా, ఎందుకంటే ఇప్పుడు ఇందాకే చూసారు కదా మీరు కిచెన్లో ఎలా ఉందో, చెమట పట్టేసి చక్కగా మొహం కడుక్కుని కుంకుమ బొట్టు పెట్టుకుని తిలకం బొట్టు పెట్టుకుంటే నా మట్టుకు నాకు చాలా చేంజ్ చేస్తున్నట్టుగా అనిపిస్తుందండి.
ఎందుకు నగలు నాణ్యాలు అంటారు, అవన్నీ అవసరమా అనిపిస్తుంది. చూడండి ఎలా ఉందో. ఇకపోతే మా రూమ్ ఎలా ఉందో చూస్తారా. ఇంటి నిండా గుడ్లు, మంచం నిండా టవల్స్ మంచం మీద వేసేస్తారు మా పిల్లలు. అది 2 ఫ్యాన్లు అండి. ఫ్యాన్ కనిపిస్తుందా మీకు? అదిగో టేబుల్ ఫ్యాన్ పెట్టుకుంటాం, పై ఫ్యాన్. 2 ఫ్యాన్లు వేసుకున్నా ఈ చెమట తగ్గదనమాట. ఏం చేస్తాం చెప్పండి. ఓకేనా? అయితే మా తోటికోళ్ళ ఇంటికి వెళ్ళిపోదాం. వచ్చేసేయండి నాకు కూడా, మీరు కూడా. అయితే మా తోటికోళ్ళ ఇంటికి వెళ్ళొచ్చేద్దాం రండి. అయితే అదిగండి గేట్ వేసే వేసేస్తున్నాను. గేట్లు తలుపులు వేయాల్సినంత అవసరం ఏముండదండి. కాకపోతే కోతులు కుక్కలు ఈ మధ్యలో బాగా ఎక్కువైనాయి. పిల్లులు కూడా వేధిస్తున్నాయి కదా నన్ను, మీకు లైవ్లో చూస్తూ ఉన్నారు. అందుకోసం అనమాట. చూడండి మా మందార చెట్టు ఎలా అయిపోతుందో, రోజు రోజుకి అలా అయిపోతుందండి. ఎందుకు అలా అవుతుందో తెలీదు. దానికి ఏం చేయాలో కూడా నాకైతే అర్థం కావట్లేదు. ప్లీజ్ లైవ్లో ఉన్నవాళ్ళు ఎవరికైనా తెలిస్తే చెప్పరా కొంచెం. అదిగోండి మెట్లయితే దిగేసాను. చెప్పులైతే వేసేసుకుంటుంది అమ్మాజీ గారు. చూసేసేయండి మొక్కలు చూడండి ఎలా ఉన్నాయో. ఇసురోమని నాకులాగే ఉన్నాయండి అవి కూడా. ఎందుకంటే వాటికి సదుపాయం చేసేది ఎవరు? నాకు బాగుంటే నేను కాస్త చూసేదాన్ని. ఇప్పుడు వర్షాలకి మట్టి కొట్టుకుపోయి ఎలా పడితే అలా అయిపోయినాయండి మొక్కలు. ఇది వచ్చి చామదుంపల మొక్క అండి. చామదుంపలు మొలకలు వచ్చినట్టు ఉంటే 4-5 దుంపలు అలాగా వేసామన్నమాట. ఇలా వచ్చినాయి. ఆకులు బాగుంటాయండి చూడడానికి. ఒక్కో మొక్క దగ్గర 1 కేజీ దుంపలు వస్తాయనేసి అంటున్నారు. ముదిరిన తర్వాత చూడాలి మరి ఎన్ని వస్తాయో. అయ్యండి మొక్కలైతే అలా అడ్డబిడ్డలు పడిపోయినాయి. ఇది వచ్చి మా బీరపాదు. చూడండి దాని ఇష్టం వచ్చినట్టు ఎటు పడితే అటు పాకేస్తుంది. కానీ ఒకే ఒక కాయ వచ్చిందండి. కానీ కోత అయితే ఇరుసుకుని వెళ్ళిపోయిందనమాట. అక్కడే తినేసి చూసేసి పారేసిపోయిందండి. అలాగే చేస్తాయండి బాబు కోతులు. ఏమీ ఉంచట్లేదు ఇదివరకట్లా. లేదంటే చక్కగా పాదులు పెట్టుకునేదాన్ని. నాకు ఇంటి దగ్గర పాదులు పెట్టుకోవడం అంటే మహా ఇష్టం. కానీ ఉంచట్లేదు. ఈ ఇయర్ మళ్ళీ సర్లే ఈ సంవత్సరం కొంచెం తగ్గినట్టే అనిపించింది కోతులు నాకు. అందుకనేసి మళ్ళీ పెట్టానమాట. కానీ వచ్చిన ఒక్కాయ లాక్కెళ్ళిపోయినాయి అనమాట. ఇది మా జాన్ చెట్టు. ఈ జాన్ చెట్టు వల్ల ఎక్కువసేపు ఉండిపోతాయండి మా ఇంటి దగ్గర కోతులు. కొట్టినా అసలు కదలవు. నేనైతే కొట్టలేండి, నాకు చాలా భయం కోతులను కొట్టడం. అంతే, అవి నన్ను బెదిరిస్తూ ఉంటాయన్నమాట. మగవాళ్ళు ఉంటే జడుస్తాయండి, ఆడవాళ్ళకి కోతులు కూడా ఎండుమిరపకాయలు పెరుగు కూడా ఇచ్చిందనమాట. నేను పాల్లోకి తోడుకని వెళ్ళాను, అదైతే నాకు పెరుగు కూడా ఇచ్చింది. కరివేపాకు, ఎండుమిరపకాయలు ఏమని వెళ్ళాను కదా, ఎండుమిరపకాయలు కూడా ఇచ్చింది మా తోటకోళ్ళు. పెరుగు కూడా ఇచ్చింది. నేను వెళ్ళను, కానీ ఏదన్నా లేదు అన్నానంటే పట్టుకెళ్ళక్క అని అంటుంది. అదైతే నేనే వెళ్ళడం తక్కువలేండి. వెళ్ళాను, ఒక అరగంట అయితే కూర్చున్నాను, కబుర్లు చెప్పాను. ఇప్పుడు వస్తున్నాను అనమాట. ఇప్పుడైతే పప్పు తాలింపు వేసేస్తాను. అందుకే కరివేపాకు ఎండుమిర్చి తెచ్చుకున్నాను. బోనస్గా పెరుగు కూడా తెచ్చుకున్నాను అనమాట. అదనమాట విషయం. కాచిన పాలు ఉన్నాయి, చల్లారిపోయినాయి. మళ్ళీ వేడి చేసి పాలు తోడేసేద్దాం. మనం ఇది కరివేపాకు శుభ్రంగా కడిగేసుకుని కొంచెం పాలు తోడు వేసేద్దాం. మూత పెట్టేసి పక్కన ఉంచేస్తే ఇప్పుడు మనం పప్పు తాలింపు వేసుకుందాం. తోమ్ 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 పాట పెట్టుకుని తోమేస్తే పప్పు తాలింపు వేసేస్తానండి. కొబ్బరి పచ్చడి చేయాలి, చేస్తాను. ఇంకా కొబ్బరి చెక్క అది ముక్కలు కట్ చేయాలి కదా, తర్వాత చూపిస్తానండి. ఇది దాహం వేస్తుంది, మంచినీళ్ళు తాగుతా. నేను కొంచెం వాటర్ ఎక్కువే తాగుతానమ్మా. ఎప్పటికప్పుడు అలా 6 లీటర్ చెంపుతో తాగుతూనే ఉంటాను. వాటర్ తాగితే మంచిది అంటారు కదా, వాటర్ అయితే ఎక్కువే తాగుతాను. కానీ ఏంటో వాటర్ తాగేసాను. ఇప్పుడు వచ్చి తాలింపు వేసేద్దాం. వెల్లుల్లి వేయాలి కదా పప్పులో. వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర, అంతే తాలింపు. దీంట్లో ముందు ఆయిల్ అయితే వేసేద్దామండి. 1 2
2.5. వెల్లుల్లిని అలా బాగా దంచుకుని వేసుకుంటే వెల్లుల్లి నుంచి రసం అంతా బయటకు వచ్చి పప్పు స్మెల్ ఇంకా బాగా డబుల్ అవుతుంది టేస్ట్ అనేసి నా అభిప్రాయం అండి. మరి మీరు దంచుకుని వేసుకుంటారా వలుచుకుని వేసుకుంటారా అది కూడా కామెంట్ చేయండి నాకు. ముందుగా వెల్లుల్లి యాడ్ చేస్తాం, తర్వాత ఎండుమిర్చి. ముందు ఆయిల్లో వెల్లుల్లి వేసేసాను కదా, అవి వేగుతుండగానే ఇలాగ ఎండుమిర్చిని కూడా నా చేత్తోనే అలా తుంపుకొని వేసేసుకుంటానండి. అన్నీ అక్కడికక్కడే ముందే రెడీ చేసుకుని ప్లేట్లో పెట్టుకోవడం ఇదంతా చేయండి. అందుకే నాకు ఫాస్ట్గా వంట అయిపోద్ది. అదనమాట విషయం. అది కూడా తుంపుకొని ఎండుమిర్చిని అయితే వేసేసుకుంటున్నాను. తర్వాత వచ్చి ఇంకేంటి జీలకర్ర వేసుకుని లాస్ట్లో కరివేపాకు తుంపుకుని వేసుకుంటాను అనమాట. తుంపుకుని వేసుకుంటే కరివేపాకు టేస్ట్ స్మెల్ బాగా బయటకు వస్తుందని నా అభిప్రాయం. ఇవన్నీ నేను చేసే టైప్ చెప్తున్నాను అనమాట. మీ ఇష్టం, మీకు ఎలా అలవాటైతే అలా చేసుకోండి, నో ప్రాబ్లం. కరివేపాకు కూడా యాడ్ చేసేస్తే మనం తాలింపు వేసేసుకోవడమేనమాట అండి. పప్పు అయితే రెడీ అయిపోయింది. ఇక కొబ్బరి పచ్చడి చెయ్యాలి, అది కూడా వీడియో తీసానులేండి. కానీ ఇప్పటికే వీడియో చాలా లెంత్ ఎక్కువైపోయింది అనమాట. అందుకే కొబ్బరి పచ్చడి అండ్ లంచ్, బాబాయ్ వచ్చారా, ఎప్పుడు తిన్నాం, ఏ టైంకి తిన్నాం, అదంతా రేపటి వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఈ రోజుకైతే పప్పుతో సరిపెట్టేసుకోవడమే, మరి తప్పదు ఇంకా. చూసారు కదా, ఏదో అలా కూరగాయలు తీసుకుంటూ వంట అయితే ముగించేస్తాను అనమాట. ఇది ఏం పప్పు గెస్ట్ చేశారా లేదా? చెప్పేయాలా? ఇప్పుడు చెప్పను. తినేటప్పుడు మా బాబ్జీ గారు ఎలాగ అడుగుతారు, ఆయనకు కూడా అడిగే అలవాటు ఉంది. అప్పుడు చెప్తాను అనమాట. తాలింపు వేసాను కదా, ఉసేగి పెట్టేస్తే తాలింపు బాగా పడుతుంది అనమాట. అడికి వెళ్ళిపోయింది తాలింపు, ఏమనుకోకండి. పప్పు అయితే చాలా టేస్ట్ ఉంది, నేను ఉప్పు చూశాను. ఓకేనా? టోడా టోడా. ఏం పప్పు గెస్ట్ చేశారా లేదా? పప్పు చూసారా ఎంత టెంప్టింగ్గా ఉందో, ఎంత ఎమ్మీగా ఉందో. నాకైతే నోరు ఊరిపోతుందండి. తింటే కూడా నిజంగా అంత టేస్టే ఉన్నదండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఇంతకీ ఏం పప్పు గెస్ట్ చేశారా లేదా? గెస్ట్ చేసి ఉంటే ఈ వీడియో సగం మధ్యలోనే మీరు కామెంట్ అయితే పెడతారని నేను అనుకుంటున్నాను. లేదంటే లాస్ట్లో చూడాల్సిందే. ఇంకా లాస్ట్లో చెప్తానని చెప్పాను కదా. పప్పు అయితే చాలా ఎమ్మీగా ఉన్నదండి, చాలా టెంప్టింగ్గా ఉంది. ఎప్పుడెప్పుడు తినేద్దామా అని చెప్పేసి వీడియో తినేటప్పుడు చెప్తాలేండి. ఓకేనా? బాయ్ బాయ్, సీ యూ. బాబ్జీ గారు అయితే రాలేదు, నేను ఒక్కదాన్నే తింటున్నాను ఈరోజు. టైం వచ్చి 2 o'clock అయిపోయింది, 2:15 అయిపోయింది టైము. సరే ఏం చేస్తాం, ఇక నేనైతే తినేస్తూ ఉన్నాను అనమాట. ముందు పప్పు వడ్డించుకుంటాను, పప్పు అండ్ గుమగుమలాడే కొబ్బరి పచ్చడి, అంతే సరిపోతాయండి బాబు నాకు. నెక్స్ట్ వచ్చి రైస్, కావాలనుకుంటే ఆవకాయ కూడా వేసుకోవచ్చు. వచ్చి వేసుకుంటానులేండి, నాకు ఆవకాయ ఉండాలి. మనం ఎప్పుడో వచ్చాను కదా, టైట్ అయిపోయింది. ఈరోజు ఎందుకో ఆకలిగా అనిపించలేదు, అందుకే ఎంత టైం అయింది. ఈ వీడియో ఖచ్చితంగా మా చందుబాబు చూసిన, మా యూట్యూబ్ మా పిల్లలు చూస్తే మాత్రం తప్పకుండా గొడవ పడతారు నాతో ఈరోజు. అమ్మా మీకు హెల్త్ అంటే అస్సలు లెక్క ఉండట్లేదు అని చెప్పేసి. సరే ఏం చేస్తాం, పండేద్దాం. ఆవకాయని కూడా వేసుకుంటాను, కొంచెం వేసుకుంటానండి, జస్ట్ ఒక ముక్క, చిన్ని ముక్క. అదన్నమాట నా లంచ్. ఇప్పుడు మనం ఫస్ట్ ఏం వేసుకుందాం, పప్పు. ఏం పప్పు గెస్ట్ చేశారా లేదా మీరు? ఇంకా అదిగోండి, పప్పుతో అయితే నేను కలుపుతున్నాను. నాకైతే ఎక్కువ వేసుకోవడం ఇష్టం. మా బాబ్జీ గారు పొడిగా తింటారు, కానీ నేనైతే ఎక్కువే తింటాను. వావ్ సూపర్. ఆనపకాయ పప్పు అండి, చెప్పేశాను. ఇంకా వావ్ చాలా టేస్ట్ ఉందండి. ఎందుకంటే పాదుని మన ఇంటి దగ్గర కాసిన కాయ కదా, అది కూడా అప్పటికప్పుడు కోసారు, మా అయ్యగారు తెచ్చిచ్చారు ఈ వద్ద పొద్దున్నేనే. చాలా టేస్టీగా ఉంది పప్పు.
ఈ పచ్చళ్ళు వేసుకున్నాను కానీ అసలు ఈ పచ్చళ్ళు అవసరమే లేదండి. అంత రుచిగా ఉంది పప్పు. ఇంక ఈ పప్పుతోనే తినాలనిపిస్తుంది అన్నమాట. చూసారా, విన్నారా? ఇంతకీ ఏం పప్పు ఒకసారే చెప్పాను, వినకపోతే మళ్ళీ వినండి. ఆనపకాయ పప్పు అండి. ఆనపకాయ పప్పు చేశానమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మావయ్య గారు తెచ్చిచ్చారు, మార్నింగే పాదును కోసి తెచ్చారన్నమాట. అందుకే ఫ్రెష్ ఎప్పుడు కూడా బాగుంటుంది. మొన్న కూడా చెప్పాను మీకు. ఇకపోతే అదిగోండి మా లంచ్ కొబ్బరి పచ్చడి చేశాను కదా. అయితే కొబ్బరి పచ్చడి వీడియో ఇందులో యాడ్ చేయట్లేదు, ఎందుకంటే లెంత్ ఎక్కువైపోయిందండి. రేపటి వీడియోలో ఖచ్చితంగా యాడ్ చేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఈరోజుకి ఇదేనండి వీడియో. రేపు మరో మంచి వీడియోతో కలుద్దాం. బాయ్ అండి.